హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మటన్ కర్రీ మంచి రుచితో పాటు గ్రేవీ కూడా చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉంటుంది. సూపర్ టేస్ట్ అనమాట. సో ముందుగా అయితే మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా అరకిలో మటన్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాక 10 జీడిపప్పులు, అలాగే కొద్దిగా మిరియాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే 3 లవంగాలు, ఒక యాలక్కాయ వేసుకొని ఒక 3 ఎండుమిరపకాయలు యాడ్ చేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇవి చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా దీన్ని మిక్సీ పట్టుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్నాక దీనిలో మనం 1 ఇంచు అల్లం, అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 మంచి టమాటాలు మగ్గినవి కట్ చేసి వేసుకోవాలి. వేసిన తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 ఆనియన్స్ సరిపోతాయండి కర్రీకి. 2 ఆనియన్స్ అనేవి కట్ చేసి పక్కన పెట్టుకోండి. చూసారా, మనం ఈ పేస్ట్ అనేది ఈ విధంగా రావాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాక దీనిలో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే అజా ప్రకారం వేసాను, మీరు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక ఒక దాల్చిన చెక్క ముక్క, అలాగే చిన్న స్టార్ ముక్క, ఒక యాలక్కాయ, అలాగే ఒక చిన్న జాజికాయ ముక్క వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా బాగా ఫ్రై అయిపోవాలి అంటే సాల్ట్ కొద్దిగా, అలాగే చిటికెడు పసుపు అనేది యాడ్ చేసి వీటిని బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మటన్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఈ మటన్ అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, దీనిలో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చింది. సో మనం దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీనిలో మనం ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం. ఈ కారం అనేది నాకు చాలా ఎక్కువ కారం ఉంటుంది, అందుకే నేను తక్కువ వేసాను. మీరు కారం బట్టి యాడ్ చేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ అనేది చాలా జాగ్రత్తగా చూసి వేసుకోండి, ఎందుకంటే ఇది మటన్ కర్రీ కాబట్టి సాల్ట్ కొద్దిగా ఎక్కువ అయినా కూడా అస్సలు ఏం బాగోదు. సరిపోకపోతే మనం చివరిలో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల పాటు అలాగే ఉడకనిచ్చి మూత తీసి మనం ఈ కర్రీని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చూడండి, ఈ మసాలాలన్నీ కూడా మనకి మటన్కి బాగా పట్టి ఉండాలన్నమాట. అందుకే మనం ఒక 10 నిమిషాల పాటు అలాగే మగ్గనిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో మనం ముందే మిక్సీ పట్టుకున్న మసాలాని యాడ్ చేసుకుందాం. ఈ మసాలా యాడ్ చేసిన తర్వాత ఇది మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మీరు కానీ నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు కొద్దిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇప్పుడు ఇది బాగా ఇలా కలిసిన తర్వాత దీన్ని మూత పెట్టి మళ్ళీ 10 నిమిషాల పాటు అలాగే మగ్గనివ్వండి.
మనకి మటన్ కర్రీ అనేది చాలాసేపు ఉడుకుతుంది. సో మనం మసాలాలో ఎంతసేపు బాగా మగ్గించుకుంటే అంత టేస్ట్ బాగుంటుందన్నమాట. మనం 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా ఉడికి ఉంటుంది. చూసారు కదా, మనకి మంచి గ్రేవీ వస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్. దీన్ని మనం పూరీలో కానీ, చపాతీలో కానీ, లేదా బిర్యానీలో కానీ, అన్నంలో కానీ, దేనిలోకైనా సరే సూపర్ ఉంటుంది. ఇప్పుడు దీనిలో మనం తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు గ్రేవీకి ఎంత గ్రేవీ తినగలుగుతారో అంత గ్రేవీ చూసుకొని మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి గ్రేవీకి తగ్గట్టు. ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి దీన్ని మూత పెట్టి ఒక 5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ముదురు మాంసం అయితే 6 లేదా 7 విజిల్స్ పెట్టుకోండి. లేత మాంసం అయితే 4 లేదా 5 సరిపోతుంది. సో మనం 5 విజిల్లు అయిపోయిన తర్వాత ఆవిరిపోయాక మూత తీసి చూస్తే మనకి మటన్ కర్రీ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మనం స్టవ్ మళ్ళీ వెలిగించి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం టేస్ట్ చూసుకుందాం. సాల్ట్ కానీ సరిపోకపోతే మనం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ నాకైతే సరిపోలేదు. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నా. ఇలా యాడ్ చేసిన తర్వాత 2 నిమిషాల పాటు కూరని ఉడకనివ్వాలి. ఒకసారి బాగా కలిపి 2 నిమిషాల పాటు అలాగే ఉడకనిచ్చి దీనిలో మనం కొద్దిగా కొత్తిమీర అనేది చివరిగా వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉన్న మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.